హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బడిపంతులు. ఈరోజు వీడియో వచ్చేసి బడిగంట సిరీస్లో 4th వీడియో అండి. సేమ్ రీసెంట్గా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి కదా, సేమ్ అదే పేపర్స్ నుంచి క్వశ్చన్స్ అనేది తీసుకొని ఈజీగా ఎలా అనలైజ్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను చెప్తాను. వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని కొత్త వీడియోల కోసం. అలాగే లైక్ చేయండి. మీ దగ్గర ఇంకేమైనా కొత్త కాన్సెప్ట్స్ కానీ కొత్త క్వశ్చన్స్ కానీ ఉంటే కామెంట్లో పెట్టేయండి ఫ్రెండ్స్. అవి నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫస్ట్ క్వశ్చన్కి అయితే వెళ్ళిపోదాము. చూడండి ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్. ఇది ఆర్ఆర్బి గ్రూప్ డి 2018లో వచ్చిన క్వశ్చన్ అండి. ఇది బ్లడ్ రిలేషన్ క్వశ్చన్. ఒకసారి చూద్దాము. V is the daughter of mx and n is the daughter of nx. mx and nx father is same. అంటే mx ఉన్న nxకి ఫాదర్ ఒకరే. అంటే వీళ్ళిద్దరు nx అనే ఆర్ mx వీళ్ళిద్దరు అన్న చెల్లెలను కావచ్చు, లేకపోతే అన్న తమ్ముళ్ళు, అట్లా రిలేషన్స్. ఒక తండ్రికి పుట్టిన వాళ్ళు కాబట్టి ఆ రిలేషన్స్ అనేది ఒకటే ఉంటుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ వి అండ్ ఎన్? చూడండి, ఇప్పుడు సింపుల్గా బ్లడ్ రిలేషన్ వచ్చినప్పుడు ఎలా అనలైజ్ చేసుకోవాలని చెప్తాను. మనం సపోజ్ ఫాదర్స్ ఉన్నారనుకో, ఫాదర్స్ ఎప్పుడైనా పైనే ఉండాలి. వాళ్ళ ఫాదర్స్ అండ్ మదర్స్ ఎప్పుడు పైనే ఉండాలి. వాళ్ళ పుట్టిన పిల్లలు ఎప్పుడైనా కిందికి రావాలి, అంటే కింద రిప్రజెంట్ చేసుకోవాలి. ఫస్ట్ సపోజ్ ఇరు ఫాదర్ అనుకోండి, అంటే ప్లస్తో చేసుకుందాము. ఫాదర్స్కి వైఫ్స్ ఉంటారు కదా, వారికి ఈక్వల్ టు పెట్టేసి ఇక్కడ వైఫ్ని ఇవ్వాలండి. అంటే మదర్ ఉమెన్స్ని మైనస్తో, అంటే ఫీమేల్ మైనస్తో చేద్దాము. కిందికి డాటర్స్ ఆర్ సన్స్ కిందికి. వీరికి ఏమైనా బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఉంటే సైడ్కి ఇవ్వాలండి. మళ్ళీ వీరికి పిల్లలు ఏమైనా ఉంటే సేమ్ మళ్ళీ కిందికి. ఫాదర్స్ ఎప్పుడైనా పైన ఉండాలి, చిల్డ్రన్స్ ఎప్పుడైనా కింద ఉండాలి. చూడండి, అంటే ఫాదర్స్ పైకి ఇవ్వాలి, చిల్డ్రన్స్ కిందికి ఇవ్వాలి, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అయితే సైడ్కి ఇవ్వాలి. ఇలా అన్న ఇలా ఆర్. వైఫ్స్ అయితే ఈజ్ ఈక్వల్ టు పెట్టి మెన్షన్ చేసి మనము ఈ రిలేషన్ అనేది డ్రా చేసుకోవాలి. ఒకసారి నేను చెప్తాను చూడండి. ఇదే క్వశ్చన్కి వి ఈజ్ ద డాటర్ ఆఫ్ ఎంఎక్స్ అంటే వి ఈజ్ ద డాటర్ ఆఫ్ ఎంఎక్స్. ఈ ఎంఎక్స్ మేల్ ఆర్ ఫీమేల్ ఏదైనా కావచ్చు. నెక్స్ట్, వి అనేది మాత్రం డాటర్ అంటే ఫీమేల్. అండ్ ఎన్ ఈజ్ ద డాటర్ ఆఫ్ ఎన్ఎక్స్. ఇది మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు, మనకి ఇక్కడ మెన్షన్ చేయలేదు. నెక్స్ట్, ఎన్ఎక్స్ అండ్ ఎంఎక్స్ ఫాదర్ ఈ సేమ్. వీళ్ళిద్దరు ఫాదర్ సేమ్, అంటే ఇక్కడ మేల్ వస్తుంది. చూడండి, అంటే వీళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళన్నా అక్క చెల్లెలన్నా కావచ్చు, వీళ్ళిద్దరి ఫాదర్ సేమ్ కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిది? వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ వి అండ్ ఎన్? వికి ఎన్కి రిలేషన్ ఏంటిది అంటే ఎన్ వికి ఏమవుతుంది? పిన్ని కూతురు లేకపోతే పెద్దనాన్న కూతురు ఏదైనా కావచ్చు. సో వీళ్ళిద్దరు అక్క చెల్లెలు అయినప్పుడు ఏమవుతుంది? వీళ్ళు కూడా అక్క చెల్లెల అన్నదమ్ములు ఏదైనా అవుతుంది. అప్పుడు దాని వాళ్ళని ఏమంటాము? కజిన్. కజిన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. డి అండి రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. 6 friends MNOPQR have their tests on different days of week starting from Monday and ending on Saturday. అంటే మండే నుంచి సాటర్డే వరకు 6 మెంబర్స్కి టెస్ట్ ఉన్నదండి, డిఫరెంట్ డేస్లో. ఆ డేస్ ఏంటో రాసుకుందాం. ఫస్ట్ మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే అండ్ సాటర్డే. ఓకే, మండే నుంచి స్టార్ట్ అయ్యి సాటర్డేతో ఎండ్ అయిపోయింది. ఓన్లీ 2 ఫ్రెండ్స్ హ్యావింగ్ దేర్ టెస్టెడ్ బిఫోర్ ఎం టెస్ట్. ఎమ్ కన్నా ముందు ఇద్దరు మాత్రమే ఉండాలి, అంటే ఇద్దరిని వదిలేసి ఎమ్ ఉండాలి. అంటే ఎమ్ ఏ రోజు అవుతుంది? థర్డ్ కదా, అంటే మండే ట్యూస్డే వదిలేసి వెడ్నెస్డే రోజు మండే ఎగ్జామ్ ఉంటుంది, అంటే టెస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఎమ్ కన్నా ముందు ఇద్దరు ఖాళీగా ఉన్నారు. ఓకే, ఓన్లీ 4 ఫ్రెండ్స్
హ్యావింగ్ దేర్ టెస్టెస్ ఆఫ్టర్ క్యూ. క్యూ తర్వాత నలుగురు ఉండాలి. అంటే క్యూ తర్వాత నలుగురు ఉండాలి. ఇక్కడ లాస్ట్ నుంచి తీసుకున్నాము. సాటర్డే 1, ఫ్రైడే 2, థర్స్‌డే 3, వెడ్నెస్‌డే 4. అంటే క్యూ అనేది ఇక్కడ ట్యూస్‌డేలో రావాలి. ఓకే. క్యూ తర్వాత 4 ఉన్నాయి. ఓకే. ఓన్లీ ఓ హ్యాస్ ద టెస్ట్ బిట్వీన్ పి అండ్ ఎన్. ఇక్కడ చూడండి. పికి ఎన్‌కి మధ్యలో ఓ అనేది ఉండాలన్నాడు. అంటే పి ఎటైనా ఉండొచ్చు. పి ఇటైనా ఉండొచ్చు. ఎన్ ఇటైనా ఉండొచ్చు. ఎలానో ఉండొచ్చు. 2 పాసిబిలిటీస్ ఉంటాయి కదా! సో, ఇక్కడ పి, ఓ, ఎన్ నార్మల్‌గా రాస్తున్నా. ఇక్కడ పి అయినా రావచ్చు. ఇక్కడనైనా రావచ్చు. ఓకే. నెక్స్ట్ మిగిలింది ఏంటిది? మండే మిగిలింది. మండే అక్కడ ఏమొస్తుంది ఇక మిగిలింది? ఒకటే ఆర్. ఆర్ అనేది వస్తుంది. హూ ఎమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ద టెస్ట్ ఆన్ మండే? మండే వచ్చేసరికి ఉంది ఆర్. ఆర్ అంటే ఏ. ఏ ఈజ్ రైట్ ఆన్సర్. చూడండి ఒకసారి. అర్థమైంది కదా? నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి. స్టేట్మెంట్ అనేది ఇలా 2 స్టేట్మెంట్స్ ఇస్తారు. ఆ 2 స్టేట్మెంట్స్‌కి ఒక కన్క్లూజన్ ఇస్తారు. అంటే 2 కన్క్లూజన్స్ ఇస్తారు. ఆ 2 కన్క్లూజన్స్ ఈ పైనిచ్చిన స్టేట్మెంట్స్‌కి ఏది మ్యాచ్ అయిందనేది కింద ఆప్షన్‌లో ఇస్తారు. అది ఎలానో మనం కనిపెట్టాలి. అదెలా చూద్దాము. ఒకసారి చూద్దాము. ఇక్కడ చూడండి. ఎప్పుడైనా ఇలా వచ్చినప్పుడు సమ్ బ్రెడ్స్ ఆర్ బటర్స్, సమ్ ఆల్ జామ్స్ ఆర్ బటర్స్ అని ఇచ్చినప్పుడు ఒక సర్కిల్‌తో మనం రిప్రజెంట్ చేసుకుందాము. ఇక్కడ చూడండి. సమ్ బ్రెడ్స్ ఆర్ బటర్స్. చూడండి. సమ్ ఇవేంటి? బ్రెడ్స్. నెక్స్ట్ బటర్స్. సమ్ బ్రెడ్స్ ఆర్ బటర్స్ అంటే బటర్స్‌కి బ్రెడ్స్‌కి సంబంధం ఉంది. ఈ బటర్ టీతో రిప్రజెంట్ చేస్తున్నా. అంటే ఇది సమ్. కొంత పార్ట్ బ్రెడ్‌లో ఉండాలి. కొంత పార్ట్ బటర్‌లో ఉండాలి. నెక్స్ట్ ఆల్ జామ్స్ ఆర్ బటర్స్ అంటే బటర్స్ అన్నీ కూడా జామ్సే కదా! అప్పుడు జామ్స్ అన్నీ బటర్స్ కాబట్టి జామ్స్ అనేది లోపల ఉండాలి. ఇల్లున్న ప్రతి జామ్ బటర్స్‌కి మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు కంక్లూజన్ చూడండి. సమ్ బటర్స్ ఆర్ జామ్స్. చూడండి. ఇప్పుడు అన్ని జామ్స్ ఈ ఆప్షన్ ప్రకారం అన్ని జామ్స్ బటర్ అయినప్పుడు కొన్ని కూడా అవుతాయి కదా! సో, ఆప్షన్ ఈజ్ 1 ఓకే. సాటిస్ఫై అవుతుంది. సమ్ బటర్స్ ఆర్ బ్రెడ్స్. సమ్ బటర్స్ ఇది బటరే కదా! ఇవి బ్రెడ్స్. అంటే సమ్ అనే పార్ట్ ఒకటి ఉంది కదా! ఈ పార్ట్ అండి. ఈ పార్ట్. ఇది కూడా సాటిస్ఫై అవుతుంది కదా! చూడండి. ఈ 2 ఓకే. సాటిస్ఫై అవుతుంది. ఇప్పుడు ఆన్సర్ ఏంటి? బోత్ కంక్లూజన్స్ సారీ అండి. ఇది ఎక్స్ట్రా వచ్చేసింది. బోత్ కంక్లూజన్స్ 1 and 2 ఫాలోస్. సి ఈజ్ రైట్ ఆన్సర్. చూడండి ఒకసారి. ఆల్ బటర్స్ ఆర్ జామ్స్. ఈ 2 ఓకే. మ్యాచ్ అయినాయి. నెక్స్ట్ సమ్ బటర్స్ ఆర్ సమ్ ఈ 2 కూడా మ్యాచ్ అయినాయి కదా! అంతే ఆన్సర్. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ఇఫ్ మెల్ట్ ఈస్ కోడెడ్ యాస్ 2419 దెన్ TIMD విల్ బి కోడెడ్ యాస్ అంటే మెల్ట్ అనేది 2419గా రాసినప్పుడు TIMID అనేది ఏమవుతుంది అనేది క్వశ్చన్ అండి. చూద్దాం చూడండి. MELT దీన్ని ఎలా రాశారు? 2419 ఇక్కడున్న లెటర్స్‌కి ఇక్కడున్న నెంబర్స్‌కి మ్యాచ్ అయిపోయిందంటే అక్కడ 4 లెటర్స్ ఉన్నాయి. ఇక్కడ 4 నెంబర్స్ కూడా ఉన్నాయి. ఓకే. దీన్ని ఎలా రాశారు చూద్దాము. M13 E5 L12 T20 దీని నుంచి ఇది ఎలా వచ్చిందో చూడండి ఒకసారి. ఓకే. 13 - 1 ఎంత? 12 కదండీ. నెక్స్ట్ 5 - 1 4 12 - 1 11 20 - 1 19 ఇక్కడ చూడండి లాస్ట్ నెంబర్స్ అనేది రాసుకున్నారండి. 12లో లాస్ట్ నెంబర్ ఎంత? 2 4 సింగిల్ డిజిట్ కాబట్టి సింగిల్ డిజిట్ రాసుకున్నారు. ఇక్కడ 11 కాబట్టి
లాస్ట్ డిజిట్ రాసుకున్నారు 1, ఇంకా 19 కాబట్టి లాస్ట్ డిజిట్ 9 అనేది రాశారు. ఇది ఓకే వచ్చింది కదా 241. ఇదే రిలేషన్ ఇక్కడ సాటిస్ఫై అవుతుందో చూద్దాం. TIMID T20 I9 M13 I9 D4 -1 చేస్తే 19, 9 - 1 8, 13 - 1 12, 9 - 1 8, 4 - 1 3. కోడ్ ఏమని రావాలి? 19లో లాస్ట్ 9, 8, 12లో లాస్ట్ 2, 8, 3. సింగిల్ డిజిట్ రాసుకోవాలి. డబుల్ డిజిట్స్ ఉన్నవి లాస్ట్ నెంబర్ రాసుకోవాలి. 98283 ఎక్కడ ఉంది? 98283 ఏలో ఉంది కదండి. ఏ ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సర్ 98283. చూడండి ఇలా సింపుల్గా ట్రిక్స్ ఉంటాయి. అది ప్రతిరోజు నేను ఇలానే డిస్కస్ చేస్తున్నాను. సింపుల్గా ఎలా అనలైజ్ చేసుకోవాలి, ఎలా ఫాస్ట్గా చేసుకోవాలనేది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్? ఇక్కడ ఫిగర్ ఇచ్చారు, ఇందులో ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయని కనుక్కోవాలండి. ఒకసారి కౌంట్ చేయండి ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి. 1 2 3 4 5. ఎప్పుడైనా మనకి ట్రయాంగిల్స్ కానీ స్క్వేర్స్ కానీ రెక్టాంగిల్స్ కానీ ఏదైనా షేప్లో ఏమున్నాయని కనుక్కోవాలన్నప్పుడు ఫస్ట్ అవి సింగిల్గా ఎన్ని ఉన్నాయో కనుక్కోండి. అంటే ఇది ఒకటే కదండి, మధ్యలో ఏం పార్ట్స్ లేవు. అలాగే ఇది ఒకటి, ఇది ఇలా సింగిల్ పార్ట్స్ అనేది ఫస్ట్ ఒక కౌంట్ చేసుకుందాము. ఎన్నైనాయి? 5 ప్లస్ నెక్స్ట్ డబల్ ఎక్కడ ఉన్నాయో చూద్దాం. చూడండి ఇదంతా ఒక ట్రయాంగిల్ అవుతుంది కదా. 192 1, 2 అనేది ఒక ట్రయాంగిల్ అవుతుంది కదా. నెక్స్ట్ అలానే 3 and 4 కూడా ఒక ట్రయాంగిల్ అవుతుంది కదా. 3, 4. నెక్స్ట్ ఇంకేమైనా పాసిబిలిటీస్ ఉన్నాయో? 4, 5 కాదు. అంటే ఎందుకంటే ఇది ఇలా ఉంది, ఇక్కడ నుంచి ఇలా ఉంది కాబట్టి ఇది 4, 5 కాదు. ఒకసారి రబ్ చేసినాక చూద్దాం మళ్ళీ. 1 2 3 4 5 చూడండి ఇక. ఓకే, ప్లస్ 2 నెక్స్ట్ 3 ఎలా ట్రయాంగిల్స్ అవుతాయో. ఇది ఒక్కటే ఉందండి ఇక్కడ 3తో వచ్చే ట్రయాంగిల్. ఇంకేమైనా ఉన్నాయా? లేదు. +1 అంటే 5 + 2 + 1 ఎంత అండి? 8. 8 ఈజ్ ద ఆన్సర్. బి. ఆన్సర్ బి అండి. చూడండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఓకే అండి, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. 1st January 2011 was a Saturday. Then what day of the week was 31st December 2011? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇయర్లో ఏ డే అయినా పర్లేదు. నాన్ లీప్ ఇయర్లో ఇయర్ ఏ ఇయర్తో స్టార్ట్ అయిందో, ఏ వీక్తో స్టార్ట్ అయిందో ఎండ్ కూడా సేమ్ అదే వీక్తో ఎండ్ అవుతుంది. అంటే ఇయర్ మండేతో స్టార్ట్ అయితే ఎండ్ కూడా అంటే December 31st కూడా మండే అవుతుందండి. అది నాన్ లీప్ ఇయర్ అయితే. అదే లీప్ ఇయర్ అయితే Feb 29 ఉంటుంది కదండి, అదొకటి యాడ్ అవుతుంది కాబట్టి నార్మల్గా మండేతో లీప్ ఇయర్ అనేది స్టార్ట్ అయితే నెక్స్ట్ ట్యూస్డేతోని ఎండ్ అవుతుందండి. అది లీప్ ఇయర్స్కి అయితే. నాన్ లీప్ ఇయర్స్కి అయితే సేమ్ డే అండి. ఆ ఫార్ములా ప్రకారం 1st January 2011 అనేది సాటర్డేతో స్టార్ట్ అయింది కాబట్టి 31st December 2011 అనేది మళ్ళీ సాటర్డేతోనే ఎండ్ అవుతుంది. ఆన్సర్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. మీరు సేమ్ ఇలానే మార్చ్ 2009, ఓకే, 1st March 2009 అనేది ట్యూస్డే అయిందనుకో, నెక్స్ట్ 1st March
2010 ఏ డే అవుతుందని క్వశ్చన్ ఇచ్చాడనుకో, సేమ్ అండి. నెక్స్ట్ డేనే అవుతుంది. అంటే నెక్స్ట్ ఇయరే కదా వాళ్ళు అడిగింది. సేమ్ డే, సేమ్ మంత్, నెక్స్ట్ ఇయర్ అంటే కంటిన్యూస్ +1 నెక్స్ట్ ఇయరే అడిగితే ఈ డేకి ట్యూస్డేకి +1 ఏంటిది? అంటే ట్యూస్డే తర్వాత నెక్స్ట్ ఏంటి? వెడ్నెస్డే. వెడ్నెస్డే అనేది నెక్స్ట్ డే అవుతుంది. సేమ్ డేట్, సేమ్ మంత్, అప్‌కమింగ్ నెక్స్ట్ కమింగ్ ఇయర్ ఇస్తే +1 పైన ఇచ్చిన డేకి +1 చేస్తే సరిపోతుందండి. నెక్స్ట్ వచ్చే డేటే అదే అన్నాడు. అలా కాకుండా ఇది సెకండ్ వే. ఇంకోటి థర్డ్ వే ఏందంటే వీటికి ఇయర్ కోడ్స్, మంత్ కోడ్స్ ఉంటాయండి. మంత్ కోడ్స్ వచ్చేసి 1, 0, 0, 1, 4, 2, 3, 4, 4, 5, 6, 6 ఇవనేటి మంత్ కోడ్స్ అండి. అంటే 1 జనవరి, 4 ఫిబ్రవరి, 4 మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, 6 అనేది డిసెంబర్. ఇలా వస్తుంటాయండి. వీటితో పాటు మనకి ఇయర్ కోడ్స్ కూడా ఉంటాయి. అంటే 19th సెంచరీ మొత్తం +0 చేయాలి. 2000 సెంచరీ మొత్తం +6 చేయాలి. అది ఎక్కడ చేయాలో నేను చెప్తాను. ఇవి మంత్ కోడ్స్, ఇవి ఇయర్ కోడ్స్, నెక్స్ట్ వీక్ కోడ్స్ కూడా ఉంటాయి. అది సండేతో స్టార్ట్ అయ్యి మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్‌డే, ఫ్రైడే, సాటర్‌డేతో ఎండ్ అవుతుంది. అంటే సండే 1, మండే 2, ట్యూస్డే 3, వెడ్నెస్డే 4, థర్స్‌డే 5, ఫ్రైడే 6, సాటర్‌డే వచ్చేసి 0. ఇవన్నిటికి గుర్తుపెట్టుకోండి. ఈ మంత్ కోడ్స్, ఇయర్ కోడ్స్, వీక్ కోడ్స్ అనేటివి గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకొని ఇప్పుడు ఇక్కడ నేను చెప్పే దాంట్లో అప్లై చేయాలి. చూడండి, 31st డిసెంబర్ 2011 అనేది ఏ డే అవుతుంది అని అడిగాడు. 31st ప్లస్ డిసెంబర్ కోడ్ ఎంత మంత్లో 6 ప్లస్ 2011 అనేది ఏంటిది? 2000 అంటే ఇక్కడ ఇచ్చాం కదా ఇయర్ కోడ్ 2000 అంటే 2000 సిరీస్ కాబట్టి 6 అంటే మళ్ళీ ప్లస్ 6 మళ్ళీ ప్లస్ నెక్స్ట్ 2011 అండ్ లాస్ట్ 2 డిజిట్స్ ఉన్నాయి కదా, వాటిని మళ్ళీ ప్లస్ 2011 అంటే 2011లో ఎన్ని లీప్ ఇయర్స్ వచ్చాయి అంటే లీప్ ఇయర్స్ ఎలా కనుక్కోవాలో తెలుసు కదండి మీకు. 11/4 ఎన్ని వస్తాయి? 4 2 8 అంటే 8 లీప్ ఇయర్స్, సారీ 2 లీప్ ఇయర్స్ ఉంటాయి. అంటే +2/7. 7 ఎందుకంటే 7 వీక్స్ కాబట్టి, వీక్ డేస్ 7 కాబట్టి. ఇప్పుడు ఇవంతా చూడండి, 36 ప్లస్ 6 31 ప్లస్ 6 37, 37 ప్లస్ 6 43, 43 ప్లస్ 11 54, 54 ప్లస్ 2 54 ప్లస్ 2 56, 56/7. ఓకే, 56 అనేది 7తో డివైడ్ అవుతుంది కదా, 8లో డివైడ్ అవుతుంది కదా, అంటే రిమైండర్ ఎంత వస్తుంది? 0 వస్తుంది కదా. అంటే సాటర్డే. 0 అంటే ఎంత? సాటర్డే. చూడండి, సాటర్డే మ్యాచ్ అయింది కదా. సాటర్డే ఇస్ రైట్ ఆన్సర్. అర్థమైంది కదా. ఈ మంత్ కోడ్స్, ఇయర్ కోడ్స్, వీక్ కోడ్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి, సెలెక్ట్ ద ఆన్సర్ ఫిగర్ విచ్ ఈజ్ ఎంబెడెడ్ ఇన్ ద గివెన్ ప్రాబ్లం ఫిగర్. ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లం ఫిగర్లో కింద ఇచ్చిన ఏ ఫిగర్, ఇక్కడ ఒక ఫిగర్, బి, సి అండ్ డి ఫిగర్, ఈ ఫిగర్ ఇందులో ఉందంట. ఇందులో ఒక ఫిగర్ ఉంది, అది కింద ఇచ్చిన ఆప్షన్లో ఏంటని అడుగుతుంది క్వశ్చన్. ఒకసారి చూడండి ఏంటది. చూడండి, ఫస్ట్ ఏ ఫిగర్లో ఈ కార్నర్ ఉంది, ఈ కార్నర్ ఉంది, కిందికి ఉంది. ఇక్కడ ఉంది, ఇక్కడ ఒక కార్నర్ వచ్చింది, ఈ కార్నర్ వచ్చింది, ఈ నుంచి కిందికి వచ్చింది, ఇక్కడ నుంచి మళ్ళీ కార్నర్ వచ్చింది, మళ్ళీ తర్వాత ఇటు రావాలి కదా, ఇక్కడ లేదు. అంటే ఆన్సర్ ఏ ఈజ్ రాంగ్.
నెక్స్ట్ బి చూద్దాము. ఇలా స్ట్రెయిట్ లైన్స్ 2 వచ్చాయి. ఎక్కడ తీసుకున్నాం? ఇక్కడ తీసుకున్నాం. స్ట్రెయిట్ లైన్స్ 2 స్ట్రెయిట్ లైన్స్ అండ్ పైన ఇవి 2, కింద ఇవి 2. ఓకే. నెక్స్ట్ ఈ 2 లైన్స్, నెక్స్ట్ ఈ 2 లైన్స్. ఓకే, పర్ఫెక్ట్ మ్యాచ్ అయింది కదా. ఆన్సర్ బి ఈజ్ రైట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ బి అంటే ఇమేజ్ బి ఈజ్ రైట్ ఆన్సర్. అంటే ఆప్షన్లో ఇచ్చింది మనకు సి. ఆప్షన్ సి, ఇమేజ్ బి ఈజ్ రైట్ ఆన్సర్. చెక్ చేయండి ఒకసారి. రిమైనింగ్ కూడా చూద్దాం ఒకసారి. ఈ ఫిగర్ చూడండి. ఈ కార్నర్ ఇచ్చాడు, ఈ కార్నర్స్ మధ్యలో ఒక జాయింట్ ఇలా వచ్చింది కదా. నెక్స్ట్ ఇక్కడ నుంచి లోపలికి వచ్చేసి కిందికి రావాలి. లోపలికి వచ్చేసి కిందికి వచ్చేసింది. నెక్స్ట్ ఈ క్రాస్ చూడండి. ఈ క్రాస్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంది. మరి ఇక్కడ ఒకటే క్రాస్ ఉంది, ఇక్కడ ఇంకో క్రాస్ లేదు కదండి. అంటే ఇది కూడా రాంగ్. నెక్స్ట్ లాస్ట్ ఫిగర్ చూడండి. ఇంటూ వచ్చింది. ఇక్కడ నుంచి ఇక్కడ ఒక బాక్స్ ఫామ్ అయింది. ఇక్కడ ఈ కార్నర్ నుంచి ఇట్లా ఇంకో లైన్ రావాలి కదా. అంటే ఈ లైన్ రావాలి కదా, ఆ లైన్ లేదు కదా. అంటే ఇది కూడా రాంగ్. ఆన్సర్ బి డయాగ్రామ్, అంటే ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. చూడండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ వాజ్ ద డే ఆఫ్ ద వీక్ ఆన్ 2nd October 2010? 2nd October 2010 రోజు అది ఏ డే అవుతుంది అనేది క్వశ్చన్ అండి. ఇంతకుముందు నేను ఇయర్ కోడ్స్, మంత్ కోడ్స్ చెప్పాను కదా, సేమ్ దాని ప్రకారమే ఇది కూడా చేయాలి. ఒకసారి రాసుకుందాం చూడండి. 100142344566 మంత్ కోడ్స్. నెక్స్ట్ ఇయర్ కోడ్స్ వచ్చేసి 19th century మొత్తం 0, 2000 సిరీస్ మొత్తం 6. నెక్స్ట్ ఇక్కడ చూడండి 2 ప్లస్ అక్టోబర్ కోడ్ ఎంత చూడండి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్. అక్టోబర్ అంటే ఎంత అండి? +1 ప్లస్ 2000లో 10 ఉంది కదా ఇయర్, +10. 2000 కోడ్ ఎంత? +6 ప్లస్ 10లో లీప్ ఇయర్స్ ఎన్ని వస్తున్నాయి? 2, అంటే +2/7 ఎంత సార్ చూడండి. 2 + 1 3, 3 + 10 13, 13 + 6 19, 19 + 2 21, 21/7. 7 3 అంటే పోతుంది కదా, ఆన్సర్ 0 వస్తుంది కదా, రిమైండర్ 0 కదా. 0 అంటే ఏంటి? సాటర్డే. సాటర్డే ఈజ్ ద ఆన్సర్. చూడండి ఒకసారి, చెక్ చేయండి. ఓకే, ఇక్కడ వీక్లీ కోడ్ నుంచి సాటర్డే అనేది 0. మనం ఇంతకుముందు తీసుకున్నదంటే సండేతో స్టార్ట్ అవుతుంది. సండే 1, మండే 2, ట్యూస్డే 3, వెనస్డే 4, థర్స్డే 5, ఫ్రైడే 6 అండ్ సాటర్డే అనేది 0. ఇక్కడ నుంచి మనం ఈ కోడ్స్ అని గుర్తుపెట్టుకోవాలని ఇంతకుముందు చెప్పాను కదా. అక్కడ నుంచి మనకు సాటర్డే అనేది 0, ఆన్సర్ సాటర్డే అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ అంతా చదివే వరకు చాలా టైం పడుతుంది, బట్ డైరెక్ట్ చెప్తున్నాను చూడండి. 8:127, 5:49, నెక్స్ట్ 11:11 క్వశ్చన్ మార్క్. అంటే ఈ రెండింటికున్న రిలేషన్ ఏదైతే ఉందో అదే రిలేషన్ ఈ రెండింటికి ఉండాలి. సేమ్ అదే రిలేషన్లో ఇక్కడ కూడా రిపీట్ అవ్వాలి. ఆ రిలేషన్ ఏంటిదో ఇప్పుడు మనం చూద్దాము. 8:127 ఎలా రాశారు? 8:127, 8 స్క్వేర్ ఎంత అవుతుంది? 8 స్క్వేర్ 64. 64కి 120కి ఎంత ఉంది? ఇంటూ 2 చేస్తే ఎంత వస్తుంది?
28 minus 1 వచ్చింది కదా 127. అంటే 8 స్క్వేర్కి ఇంటూ 2 చేసి మళ్ళీ -1 చేయాలి. ఇదే రిలేషన్ 5:49కు మ్యాచ్ అవుతుందో చూద్దాం పడండి. 5 స్క్వేర్ ఎంత 25. 25 ఇంటూ 2 50. 50 minus 1 49. చూడండి మ్యాచ్ అయింది కదా. సేమ్ అలానే 11కి చూద్దాము. 11 స్క్వేర్ ఎంత 121. 121 ఇంటూ 2 ఎంత అవుతుంది 242. 242 minus 1. 242 minus 1 అంటే 241. 241 అనేది చూడండి డీలో ఉంది కదా ఆన్సర్ డి ఈజ్ రైట్ ఆన్సర్. చూడండి ఒకసారి చెక్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి, ఇది డైరెక్షన్ సంబంధించిన క్వశ్చన్. విశాల్ స్టాండింగ్ ఇన్ ఏ పార్క్ ఫేసింగ్ టు ద సౌత్ డైరెక్షన్. ఒకసారి డైరెక్షన్ తీసుకుందాము. నార్త్, సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్. సౌత్ డైరెక్షన్ అంటే ఇటు కిందికి ఇలా, ఇటు సౌత్ సైడ్ ఉన్నాడు. సౌత్ సైడ్ నిల్చున్న వాళ్ళకి లెఫ్ట్ ఎయిట్ అవుతుంది, రైట్ ఎయిట్ అవుతుంది. ఇటు సైడ్ లెఫ్ట్ అవుతుంది, ఇటు సైడ్ రైట్ అవుతుంది. నెక్స్ట్ హీ టర్న్స్ 90 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్. అంటే క్లాక్ వైజ్ అంటే ఎలా, ఇటు సైడే కదా, ఇటు సైడ్ 90 degrees తిరిగాడు. అంటే ఇలా ఉన్న పర్సన్, సౌత్ సైడ్ ఫేస్ చేసిన పర్సన్ 90 degrees ఇలా, అంటే ఇక్కడికి 90 degrees ఇటు వెస్ట్ సైడ్ అవుతుంది. వెస్ట్ సైడ్ 90 degrees తిరిగాడు. నెక్స్ట్ ఇక్కడ సేమ్ పాయింట్ దగ్గర ఉండి 90 degrees తిరిగాడంట. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ హీ టర్న్స్ 45 degrees క్లాక్ వైజ్. మళ్ళీ క్లాక్ వైజ్ అంటే మళ్ళీ 45 degrees తిరిగాడు సేమ్ పాయింట్. అంటే ఈ మధ్యలో వస్తుంది, ఇది 90లో హాఫ్ కదా, ఇక్కడ 45 degrees ఉంటుంది మధ్యలో. ఇది వెస్ట్, ఇది నార్త్. ఇన్ విచ్ డైరెక్షన్ నవ్ హీస్ ఫేసింగ్. ఈ మధ్యలో ఏముంటుందండి, నార్త్ వెస్టే కదండి. ఏ ఈజ్ రైట్ ఆన్సర్. మీరు ఇలా కాకుండా కూడా ఇంకో విధంగా అయినా చెప్పచ్చు. అది ఎలా అంటే క్లాక్ వైజ్ 90 degrees, క్లాక్ వైజ్ 90 degrees ప్లస్ మళ్ళీ క్లాక్ వైజ్ 45 degrees. టోటల్ ఎంత 90 ప్లస్ 45 135 degrees అన్నట్టు. అంటే నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. సౌత్ నుంచి 140 degrees అంటే ఇక్కడికి 135 degrees. ఇక్కడ నుంచి ఇక్కడ 90 ప్లస్ 35 ఇక్కడికి ఏమొస్తుంది, నార్త్ వెస్ట్. నార్త్ వెస్ట్ ఈజ్ రైట్ ఆన్సర్. చూడండి ఒకసారి. ఓకే అండి, క్వశ్చన్స్ ఇంతటితో అయిపోయాయి. ఇప్పుడు ఒక 2 ఇస్తాను, అవి మీరు ఇంటి దగ్గర ఒకసారి ట్రై చేయండి. మీకు ఆన్సర్ ఏమొచ్చిందో కామెంట్లో పిన్ చేయండి. వాటి ఆన్సర్ కూడా నేను రేపటి క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వాటిని ఎలా చేయాలి అనేది. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి 2k, 5l, 10n, 17q, క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ వచ్చే సిరీస్ ఏంటి? ఆప్షన్ ఏ 26u, ఆప్షన్ బి 20s, ఆప్షన్ సి 18k, ఆప్షన్ డి 25m. ఇదొక క్వశ్చన్. అండ్
ఇది కాపీ చేసుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫైవ్ ఈస్ టు 10 అండ్ 6 ఈస్ టు క్వశ్చన్ మార్క్. ఈ రెండింటికి ఉన్న రిలేషన్ ఏంటో సేమ్ ఇక్కడ 6 తర్వాత వచ్చే దానికి కూడా సేమ్ రిలేషన్ ఉండాలి. ఆప్షన్ ఏ వచ్చేసి 18, బి 60, సి 36, డి 42. ఓకే ఫ్రెండ్స్, ఈ రెండు అనేది మీరు ట్రై చేసి కామెంట్లో చెప్పండి. రేపు ఈ క్వశ్చన్ అనేది రేపు నేను డిస్కస్ చేస్తాను. వీడియో నచ్చితే సపోర్ట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది. లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీ దగ్గర ఏమైనా కొత్త క్వశ్చన్స్ ఉంటే వాటిని కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి, వాటి మీద కూడా మనం డిస్కస్ చేద్దాము. మీరు ఇలానే కంటిన్యూగా మంచి సపోర్ట్ ఇస్తే లైవ్ క్లాసెస్ కూడా అరేంజ్ చేయడానికి నేను ట్రై చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.